మార్నింగ్ లీడర్స్, మై నేమ్ ఇస్ రవి. నేను చెప్పబోయే ప్రోడక్ట్ ఏదంటే టీ పొడి. బయట మార్కెట్లో టీ పొడి, వెస్టేజ్లో టీ పొడి, దానికి డిఫరెన్స్, వేరియంట్స్, దీని గురించి చెప్తున్నాను ఈరోజు. జటా టీ పొడి వెస్టేజ్లో ఉంటుందండి. ఇది తేయాకు చివరాకు, తేయాకు చెట్టు చివరి తయారవుతుందండి. 100% ఇది యూజ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, తర్వాత చూసుకున్నట్టయితే అలసలు కానీ, మనకు ఫ్యాట్ కానీ ఇవన్నీ కరిగిస్తుంది ఏదైనా సరే ఇది వాడుకోవడం వల్ల. బయట మార్కెట్లో ఉన్నది కదా, బయట మార్కెట్లో ఇప్పుడు టీ రోజెస్ కానీ ఇంకా ఎక్సెట్రా చాలా రకాలుగా బ్రాండ్స్ అన్ని ఉన్నాయి. ఇది వాడుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫ్యాట్ రావడం, గ్యాస్ట్రిక్స్ రావడం, అలసట రావడం, చాలా రకాలైన జబ్బులు అనేవి రావడం జరుగుతుంది. దీనికి డిఫరెన్స్ మీరు డెమో కూడా చేసుకోవచ్చు. జటా టీ పొడికి బయట మార్కెట్లో టీ పొడికి కూడా మీరు డెమో చేసుకోవచ్చు. అయస్కాంతం పెట్టేసిన తర్వాత అయస్కాంతం తీసుకోండి. అయస్కాంతం తీసుకొని ఇదొక ప్లేట్లో అదొక ప్లేట్లో తీసుకొని దానిపైన పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే ఈ బయట మార్కెట్లో ఉంది కదా టీ పొడి, దీనికంటే ఐరన్ అంటుకుంటుంది. ఈ మధ్యన కూడా ఏంటవుతుంది, కల్తీ జరిగిపోతుంది. ఇప్పుడు కల్తీ అంటే చాలా కల్తీ జరుగుతుందండి. ఇప్పుడు టీ పొడిలో కూడా ఐరన్ అనేది పడిపోవడం జరుగుతుంది. ఐరన్ కూడా కలిపేస్తారు, అన్ని చేస్తారు. ఇదేం మీరు టెస్ట్ చేయాలంటే టీ పొడి వేసిన తర్వాత ఇది అయస్కాంతం పెడితే ఐరన్ అనేది అంటుకుంటది. మీరు చూడొచ్చు, ఇది చాలా న్యూసెన్స్ కూడా అవుతుంది. మనం చూసుకున్నట్టుగా మొన్న సోషల్ మీడియాలో కూడా వచ్చింది, ఇది ఒక వీడియో అనేది వచ్చింది. నేను అందుకే చూసి చెప్తున్నానండి. నేను చూడకుండా చెప్పలేదండి. కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి. ఇది మంచిదా మీరు చెక్ చేసుకున్న తర్వాత వాడండి. 100% మంచి రిజల్ట్ అండి. జటా టీ పొడి వాడుకోవడం వల్ల మీరు గ్యాస్ట్రిక్ సమస్యలు ఏంటంటే సరే బయటపడతారు, అలసట మీకు రాదు, హెల్తీగా ఉంటారు, టేస్ట్గా ఉంటుందండి. టీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విషయాలు.